మెదక్ జిల్లాలో గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు భారీ వరద ఇళ్లలోకి చేరింది. గతంలో ఎన్నడూ లేని విధంగా మోకాల లోతు నీళ్లు ఇళ్లలోకి రావడంతో జనం భయభ్రాంతులకు గురయ్యారు. పలు గ్రామాల్లో ఇళ్లను ఆనుకొని వాగులు ప్రవహించడంతో ఇల్లు ఖాళీ చేసి పరుగులు తీశారు. నిన్న సాయంత్రం వర్షం తగ్గడంతో ఇళ్లలోకి వస్తున్నారు బాధితులు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ శ్రీధర్ అందిస్తారు. మెదక్ జిల్లాను 2 రోజులుగా వర్షం వణికించింది. ఇప్పుడిప్పుడే కొంచెం వర్షం తగ్గడంతో జనం ఊపిరి పీల్చుకుంటున్నారు. వరద మాత్రం తగ్గలేదు. పక్కనే కాలువలు కావచ్చు, వీటన్నిటికీ ఉన్నవారు కావచ్చు, ఊర్లో ఇళ్లలో కూడా నీరు చేరింది. ఊరికి ఆనుకొని కాలువలు ఉండడం కావచ్చు, వారందరికీ కూడా ఇళ్లలో కూడా నీరు చేరింది. ప్రస్తుతం అమ్మ మాట్లాడుతుంది. ఏ ఊరమ్మా మీది? ఎట్లా? నాగపూర్ మాది గ్రామం. ఎట్లా వచ్చినాయి నీళ్ళు? ఎప్పుడు వచ్చినాయి? వర్షం ఎప్పుడు పడ్డది? మొన్న నైట్ నుంచి వాన పడుతుంది. మొన్న రాత్రి నుంచే వాన పడ్డది. నేను పొద్దున్న లేసరికి కొంచెం తగ్గినట్టు అయింది. మేము పొద్దున్న తగ్గుతుందేమో అనుకున్నాము. 9-10 గంటలకు మళ్ళీ ఎక్కువైపోయి 11 అయింది. 11 గంటలకు కూడా చాలా ఎక్కువ అవుతుంది. అయితే మేము ఇక్కడ నిలబడి చూస్తున్నాము. అక్కడ వాగు నిండిపోయి కొంచెం ముందుకొచ్చి అక్కడ మా ఇంటి దగ్గర నుంచి ఇక్కడ నుంచి ఇట్లా వస్తున్నాయి నీళ్ళు. మేము చూస్తాను, మా బండి ఇక్కడే ఉంది, చూస్తున్నాము. ఇక్కడ నుంచి ఎక్కువ వస్తున్నాయి. కళ్ళ ముందు నుంచే ఇట్లా ఎక్కువ కమ్మని మాకు భయం వేసింది. మేము ఇద్దరేమో ఉన్నాం. మేము ఇక్కడ నిలబడడం చూస్తున్నాం. అప్పుడే ఇంత తగ్గుతూ ఇక్కడికి వచ్చేసింది. ఇక్కడికి వచ్చేసరికి మా కొడుకు ఇట్లా వచ్చి ఇక్కడ ఉండొద్దు పిన్ని, అక్కడ వెళ్దాం ఇంటికి అనగానే మేము అన్ని వస్తువులన్నీ అక్కడ కొంచెం ఎత్తు ఉంది లోపల, అక్కడ పెట్టేసి ఫ్రిడ్జ్ గిట్లా అన్ని లోపల పెట్టేసి తలిపేసి గొల్లం పెట్టి మేము మా పక్క వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయినాం. ఇంత నడుమంటి నీళ్ళలో ఇట్లా మెల్లగా వెళ్ళిపోయినా, మేము పట్టుకుంటూ వెళ్ళిపోయినాం. ఇంత బంటి వచ్చినాయి నడుమంటే నీళ్ళలో మేము ఇట్లా మెల్లగా పోయినాం. ఇక్కడ నుంచి మేము ఇప్పుడు వచ్చే వరకు చాలా అంటే చాలా మెల్లగా వెళ్ళిపోయినాం. మేము మాకు నడవే తవ్వనే కానీ చాలా నీళ్ళలో చాలా భయం వేసింది మాకు. నీళ్లు అసలు తగ్గుతాయో లేదో అనిపించింది మాకు. బాత్రూమ్లలో కూడా సగం మెట్టుకు మొత్తం నిండిపోయింది. మధ్యాహ్నం 3 అయింది, అట్లా తగ్గినాయి, కొంచెం తగ్గినాయి. చాలా అంటే నీళ్ళు మాకు చాలా భయం వేసింది. ఇంత ఇదే ఫస్ట్ 35 ఏళ్ళ నుంచి అయితే ఎప్పుడో వచ్చిందంట, కానీ ఇదే ఫస్ట్ టైం. ఎవ్వరు అన్నా కానీ ఇదే ఊర్లో మా అందరు వచ్చి మా ఇంటి దగ్గర ఇక్కడ డ్యామ్ లెక్క అయిపోయింది మొత్తం, పోచారం డ్యామ్ లెక్క మొత్తం నీరే, ఇదంతా నీరే మొత్తం. నిన్న ఈ పాటికి అసలు మొత్తం డ్యామ్ లెక్కనే ఉంది ఇదంతా. చాలా మంది ఊరోళ్ళు వచ్చి ఇక్కడ నుంచి అక్కడ నుంచి అందరు వచ్చి మా ఇంటిగానే చూసిపోయారు. మొత్తం నీళ్ళే ఉన్నాయి సార్. మొత్తం ఇంట్లోకి వస్తే ఏమని భయం అయింది. ఇంట్లోనే ఉన్నాం కానీ బయటకు వెళ్ళి మొత్తం ఇదంతా నిండిపోయినాయి. చెట్లు కూడా కనవలేవు నీళ్ళన్నీ. చూడలే. 25 ఏళ్ళు అవుతుంది నా పెళ్ళి, కానీ మాత్రం ఎన్నడూ చూడలే. ఇదే ఫస్ట్ టైం. ఎప్పుడైనా గిట్లా వచ్చిపోయినాయి అటు ఎప్పుడో మా పెద్దలు అంట, కానీ ఇప్పుడే చూసినాం ఇన్ని నీళ్ళు. ఎప్పుడు కూడా చూడలే. ఇట్లా చూసుంటే మంచిగా పిల్లలు రేసి పైన వేసుకుంటుంటే కింద ఇడిసబెడుతుంటే ఇల్లు. ఇంతగానం నీళ్ళు వస్తాయని ఈ నిన్ననే చూసి పరిశాన ఎందుకు కట్టుకుంటే మొన్న కట్టిన ఇల్లు అని టెన్షన్ పడి బయటకు వచ్చి కూడా చూడలే. అడవుల్లోంచి వచ్చే వరద ఏదైతే ఉందో సడన్గా ఇక్కడికి వచ్చింది. ఈ వరద అంతా ఆ ఇళ్లలోకి వచ్చింది. ఇప్పుడు నిలబడ్డ ప్రాంతం అంతా ఇప్పుడిప్పుడే ఆ వర్షం తగ్గిన తర్వాత, వరద తగ్గిన తర్వాత ఈ ప్రాంతం అంతా ఇప్పుడు కనపడుతుంది. సో ఈ ఇళ్ళను తాకుతూ ఈ వరద పోయింది. ఈ వరద ప్రధానంగా ఇళ్ళను తాకడంతో పాటు ఈ పొలాలన్నింటినీ కూడా ముంచేసింది. పొలాల్లో చాలా వరకు ఇసుక మేటలు కావచ్చు, ఇప్పుడు ఆ మట్టి పేరుకపోయింది. చూడొచ్చు ఒక విధ్వంసకర అయితే విధ్వంసం కనిపిస్తూ ఉంది. మొత్తం వాగు ప్రవాహం చూడొచ్చు. చెట్లను వాటన్నిటినీ తోసుకుంటూ వెళ్ళినటువంటి నిన్నటి సిచ్యువేషన్ నిన్నటి నుంచి ఈ రోజు వరకు కూడా కొనసాగింది. ఇప్పుడిప్పుడే కొంత తెరిపించింది. సో ఎట్లుండే నిన్న ఈ ప్రాంతం అంతా ఎట్లుండే? ఏమైంది అంత చూసిన వాడు ఎట్లా పోయినప్పుడు ఎట్లా అనిపించింది? వీడియో తీసినా పెట్టినా మొత్తం మొక్కలు పొలాలని మీ పొలాలు ఎట్లా? పొలాలలో పడ్డా? మా పొలాలు దూరం మీ ఇప్పుడు చూసినావు? నువ్వు ఎప్పుడైనా చూసినావు? నేను 56 సంవత్సరాలు ఎప్పుడు చూడలేదు సార్. 56 సంవత్సరాలు ఎప్పుడు రోజులే, నేనే ఫస్ట్ టైం. ఏడికెళ్ళి వస్తాయి నీళ్ళని? చెల్లరకంచి గుట్ట నుంచి చెల్లరకి వస్తాయి. చెల్లర నుంచి ఎటు పడిపోతాయి. ఎటు పోతాయి మళ్ళీ నీళ్ళని? నక్కవాగు బ్రిడ్జిలోకి. సో నిన్న నక్కవాగు కదా అంతా మునిగిపోయింది. ఇది నిన్న జరిగిన విధ్వంసం ఏదైతే ఉందో నక్కవాగు, నిన్న కారు కొట్టుకుపోయిన ప్రాంతం కావచ్చు, నిన్న హవేలి కన్పూర్ రోడ్డు కొట్టుకుపోవడానికి కారణమైనటువంటి ఈ వరదే దీనికి కారణమైంది. ఇది వెనకాల ఉన్నటువంటి గుట్టల్లోంచి ప్రారంభమై ఈ అడవుల్లో నాగపూర్ అడవుల్లోంచి ప్రారంభమై ఈ వరద
నిన్న ఇదంతా భారీ ప్రవాహం కొనసాగింది. ఇప్పుడు కొంత వర్షం తగ్గిన తర్వాత శాంతించింది, కానీ నిన్న వర్షం తగ్గిన తర్వాత ఇప్పుడు కొంత మామూలుగా కనిపిస్తుంది, చిన్న వాగులా కనిపిస్తుంది. నిన్న ఉధృతంగా ప్రవహించింది. కెమెరామెన్ రాజుతో శ్రీధర్, విజ్ న్యూస్, నాగాపూర్ నుండి.